శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రోజుటి వార్తలు చూస్తుంటే, విద్యా, ఉద్యోగానికి సంబంధించిన వార్తలు చూస్తుంటే, మరి ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఏసీఐఓ పోస్టులని మనకు ప్రధానంగా మరి 258 పోస్టులున్నాయి. మరి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో మరి ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌లో గ్రేడ్ 2 టెక్నికల్ పోస్ట్‌కు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది కాబట్టి, మరి ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మరి మొత్తం 258 పోస్టులున్నాయి. మరి పోస్టుల సంఖ్య మనకు కంప్యూటర్ సైన్స్‌కు సంబంధించి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 90 ఉన్నాయి. మరి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌కి సంబంధించి 168 ఉన్నాయి కాబట్టి ఎలిజిబిలిటీ మొత్తం 258 ఉన్నాయి పోస్టులు. మరి ఎలిజిబిలిటీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ మరి టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మరి కంప్యూటర్ సైన్స్, మరి ఇంజినీరింగ్ బీటెక్, బీఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేకపోతే గుర్తింపు పొందిన యూనివర్సిటీలో నుంచి సైన్స్‌తో పాటు ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్, ఫిజికల్‌తో పాటు మరి కమ్యూనికేషన్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ కూడా పొంది ఉండాలి. మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. తప్పనిసరిగా 2023 లేదా 2024 లేదా 2025లో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ గేట్ కోడ్‌లో ఈసీ లేదా కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గేట్ కోడ్ కటాఫ్ మార్కులు సాధించి ఉండాలి. మరి వయో పరిమితి 18-27 ఏళ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలు అనుసరించి ఆయా సంబంధిత వర్గాలకు వయో పరిమితిలో కూడా సడలింపు ఉండదు కాబట్టి. అప్లికేషన్ ప్రారంభం మాత్రము మనకు అక్టోబర్ 25న నుంచి ప్రారంభమైంది. అప్లికేషన్ ఫీజు అన్‌రిజర్వ్డ్‌కు ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు అభ్యర్థులకు రూ. 200, మరి ఇతరులకు రూ. 100. లాస్ట్ డేట్ మాత్రం వచ్చే నెల నవంబర్ 16 తారీఖు వరకు ఉంది. సెలక్షన్ మాత్రం గేట్స్ 2023, 2024 లేదా 2025 సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు కాబట్టి, మరి షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా కూడా ఎంపిక చేస్తారు. మరి స్కిల్ టెస్ట్‌లో ఏముంటాయంటే ఉద్యోగ ప్రొఫైల్‌కి అనుగుణంగా టెక్నికల్ రూపంలో ఉంటుంది. మరి ఇంటర్వ్యూ మరి సంబంధిత విభాగం సబ్జెక్టు నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్‌పై ఇంటర్వ్యూ ఉంటుంది. మరి ఫైనల్ మెరిట్ లిస్ట్, గెట్ స్కోర్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. పూర్తి వివరాలు మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్‌లో పొందుపరుస్తాము. అక్కడ చూసుకోండి వెబ్‌సైట్ ద్వారా. మొత్తం తర్వాత మనకు ఐఐఎంఆర్‌లో వాక్-ఇన్ ఇంటర్వ్యూ అని ప్రధానంగా పోస్టులు మనకు యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు 1 ఉన్నాయి. మరి ఇది ప్రధానంగా జీవో 317 బదిలీలకు మరి 6,500 అప్లికేషన్‌లొచ్చాయి. మరి రావడం ఇవ్వడం జరిగింది. స్క్రూటినీ తర్వాత సర్కార్‌కు లిస్టు మరి రాష్ట్రంలో జీవో 317 కింద వివిధ కారణాలతో స్థానికత కోల్పోయిన టీచర్ల బదిలీలకు సంబంధిత భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి దరఖాస్తు గడువు ఆదివారంతో ముగియగా రాష్ట్ర వ్యాప్తంగా 6,500 మంది అప్లై చేసుకున్నారు. వీటితో తొలి దశలో డీఈఓలు పరిశీలించి ఆన్‌లైన్‌లోనే ప్రభుత్వానికి పంపించనున్నారు. ఇప్పటికే మనకు జీవో 317 మినహాయింపులు పొందిన వారికి మరొకసారి అవకాశం ఇవ్వబోరు కాబట్టి ఈ క్రమంలో అన్ని దరఖాస్తులన్నీ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రస్తుతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఉద్యోగుల స్థానికత కానీ, కేటాయింపు ప్రక్రియలో జరిగిన పొరపాట్లు కూడా ఇతర నిర్దిష్ట కారణాల ఆధారంగా ఈ దరఖాస్తులు స్క్రూటినీ చేస్తున్నారు. మరి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా అర్హత అప్లికేషన్లు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించను. 3-4 రోజులలో ఈ ప్రక్రియ అనేది పూర్తి చేస్తామని స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మరి అయితే నిబంధనల ప్రకారం ప్రస్తుతం వచ్చిన అప్లికేషన్‌లో సగం మాత్రమే అర్హత సాధించిన అవకాశం ఉందని తెలుస్తుంది. ఇంకో ప్రధాన వార్త చూస్తుంటే జీపీ ఉద్యోగుల విలీన ప్రక్రియ షూరు అని 165 మంది మున్సిపల్ శాఖలో విలీనం ఆప్షన్ ఫామ్‌లను ఇవ్వాలని మున్సిపల్ శాఖ ఆదేశం. ఇంకో ప్రధాన వార్త చూస్తుంటే బీఎస్సీ ఆనర్స్ అగ్రి కోర్సులో ప్రవేశాల దరఖాస్తుకు రేపు ఆఖరి తేదీ. మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల గురుకుల విద్యా సంస్థల సొసైటీ మరి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ
విశ్వవిద్యాలయానికి సంబంధించిన అనుబంధంగా కొనసాగుతున్న కాలేజీలో బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈ నెల 29 ముగియనుంది. ఆసక్తి గల అభ్యర్థులు కూడా మరి 29వ తేదీ నాటికి దరఖాస్తు చేసుకోవాలని మరి ఎంజీబీటీసీ మరి డబ్ల్యూఏఐఎస్ కార్యదర్శులు బి సైదుల్ గారు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మరి అదేవిధంగా మనకి ఇక్కడ విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించింది ఎస్బీఐలో మనకు 103 పోస్టులు విడుదలైనాయి, అది రిలీజ్ అయినాయి. పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ మరి పూర్తి వివరాలు ఇక్కడ మా యొక్క వెబ్సైట్లో మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరి బెల్ గంటను యాక్టివేట్ చేసుకోండి. మేము అందించే సమాచారం మీకు నోటిఫికేషన్ రూపంలో తొందరగా పొందుతారు. కాబట్టి తప్పనిసరిగా మా యొక్క ఛానల్లో మరి అన్నీ ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఉంటుంది. కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా తర్వాత మనకు ముఖ్యమైన సమాచారం చూస్తుంటే అసిస్టెంట్లు అకాడమిక్, సైంటిఫిక్ అండ్ ఇన్నోవేషన్ రీసెర్చ్లో కూడా పోస్టులు మరి 16 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ దరఖాస్తు వెబ్సైట్లో ఉంటుంది. నవంబర్ 14న ఇది కూడా వెబ్సైట్ యొక్క లింక్ మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, చూడండి. దక్షిణ మధ్య రైల్వేలో కూడా మనకు స్పోర్ట్స్ కోటాలో కూడా కింద పోస్టుల భర్తీకి 41 పోస్టులు ప్రకటన విడుదలైంది. మరి దరఖాస్తు ఆన్లైన్లో నవంబర్ 24న చివరి తేదీ. అదేవిధంగా విద్యా ఉద్యోగ సమాచారం ఇంకోటి మనకు ముఖ్యంగా అంటే డిఆర్ఆర్ఎంఎల్ ఐఎంఎస్లో లక్నోలో 422 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు మనకు 422 ఉన్నాయి మొత్తము. తర్వాత నార్త్ ఈస్టర్న్ ఈ యొక్క వెబ్సైట్ లింకులు మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, అక్కడికి వెళ్ళి చూసుకోండి పూర్తి వివరాలు. అదేవిధంగా నార్త్ ఈస్ట్ రైల్వేలో 1104 అప్రెంటిస్లని ప్రధానంగా రావడం జరిగింది. ఇంటెలిజెన్స్ బ్యూరోలో 258 ఏసీ ఐఓ గ్రేడ్ 2 టెక్ పోస్టులు మనకు ప్రధానంగా పడ్డాయి. మరి ఏజీబీఎస్సీకి దరఖాస్తు గడువు మరి ఇంకొక ప్రధాన వార్త ఈ నెల 29 తారీఖు వరకు అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీజీ, పీజీ, ఎల్సెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ మనకు ప్రధానంగా రాష్ట్రంలో ఎల్ఎల్ఎం ప్రవేశాల ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను టీజీ సెట్స్ ప్రవేశాలు కన్వీనర్ ప్రొఫెసర్ జె పాండురంగారెడ్డి గారు సోమవారం విడుదల చేశారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ ఆన్లైన్లోనే చెల్లింపుల కోసము ఈ నెల 28 నుంచి 30 వరకు అవకాశం కల్పించారు. మరి ఈ నెల 31 అర్హత గల అభ్యర్థులు జాబితా ప్రదర్శిస్తామని ఈమెయిల్ ద్వారా కూడా ఏమైనా సవరణలు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 31 నుంచే వచ్చే నెల 2 వరకు వెబ్ ఆప్షన్లు కూడా అవకాశం కల్పించారు. మరి వచ్చే నెల కూడా 2న వెబ్ ఆప్షన్లలో మార్పులు కానీ వచ్చే నెల 5న తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థుల కూడా జాబితాను కూడా ప్రదర్శించినట్లు మరి తెలిపారు. కాలేజీలో రిపోర్టింగ్కు వచ్చే నెల 6-7 తేదీల్లో అవకాశం కల్పించారు. ఇది ప్రధానంగా వార్త. ఇంకా మనకు బీఎస్సీ ఆనర్స్ కోర్సులకు ప్రవేశాల దరఖాస్తు గడువు 29 అంతవరకు చదివింది. మరి ప్రధానంగా నేడు కేయూ ఆంగ్ల విభాగంలో కాన్ఫరెన్స్ అని ప్రధానంగా మరి కేయూ ఆంగ్ల విభాగంలో అక్టోబర్ 28న మనకు మంగళవారం ఉదయం 11:30 గంటలకు సెమినార్ హాల్లో విభాగం కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు విభాగ అధిపతి డాక్టర్ ఆర్ మేఘనారావు గారు మరి సోమవారం ఒక ప్రకటన తెలిపారు. మరి ఇది ప్రధానమైన వార్త. ఇంకో ప్రధాన వార్త కేయూకి సంబంధించింది. నేడు కేయూ రెజ్లింగ్ టీమ్ సెలక్షన్ అని ప్రధానంగా ఇది నెహ్రూ స్టేడియంలో ఉంటుంది. హన్మకొండ 28 నెహ్రూ స్టేడియంలో ఉదయం 8:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. సెలక్షన్ టీం కేయూ రెజ్లింగ్ టీమ్ సెలక్షన్ ఎంపిక నిర్వహిస్తామని కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ వై వెంకయ్య గారు సోమవారం ప్రకటనలు తెలిపారు. అదేవిధంగా పీజీ ఎల్సైటీ ప్రవేశాల షెడ్యూల్ కూడా విడుదలైంది. ఇది ఆన్లైన్లో చేసుకోవాలి. ప్రధాన వార్త. వాంటెడ్ ఇంకో ప్రధాన వార్త మనకు ఉద్యోగానికి సంబంధించిన సమాచారం. విదేశీ విద్య కోసము ఎస్సీలు దరఖాస్తు చేసుకోవాలి. మరి ఎస్సీ విద్యార్థులు ఉన్నత విద్య విదేశీ విద్య కోసము దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు మనకు సోమవారం ఒక ప్రకటన తెలిపారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన విద్యార్థులు
దరఖాస్తు చేసుకోవాలని మరి www.తెలంగాణ epass.cgg.gov.in.లో వెబ్సైట్‌లో మరి సంప్రదించాలని కోరారు. మరి ప్రధానంగా అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్ ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 5,00,000 మించకూడదని తెలిపారు. పూర్తిగా ఇక్కడ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది వివరాల కోసం. ఇది ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం, విద్యా ఉద్యోగ సమాచారం. ఇక ప్రధానంగా ఈరోజు వచ్చినటువంటి ప్రధాన వార్తలు, ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. ఇంకా ఎవరైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. కాబట్టి అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.